హలో, నేను మీ తెలుగమ్మ దుర్గమ్మ. మనం ఈ వేసవికాలంలో పప్పుచారులకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం కదా. సో నేను పెసరపప్పు చారు అయితే కాస్తాను. ఫస్ట్ వాటర్ అయితే స్టవ్ మీద పెట్టేసుకోవాలి. తర్వాత మనం పప్పుని బాగా కడిగిన తర్వాత అండ్ ఆ వాటర్ మరుగుతున్నప్పుడు ఈ పప్పుని వేసేయాలి. తర్వాత ఆనియన్స్ చిల్లీస్ కట్ చేసుకున్న తర్వాత చిన్న సైజు చింతపండుని అయితే నానబెట్టుకోవాలి. అంతలోకి అది కొంచెం ఉడికిన తర్వాత ఆనియన్స్ చిల్లీస్ అయితే వేసేసుకోవాలి. బాగా ఉడికిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ ఆ చింతపండు రసం కూడా పోసేసుకోవాలి. సో ఇలా చేసుకుంటే ఎంతో బాగుంటుంది టేస్టీగా. సో ఇది కూడా బాగా పోసుకున్న తర్వాత మనం తగినంత వాటర్, పలుచగా కావాలంటే పలుచగా, చిక్కగా కావాలంటే చిక్కగా, అండ్ అదంతా బాగా మరగనివ్వాలి. ఎంత మరగనిస్తే అంతే టేస్ట్. నెక్స్ట్ ఇక్కడ పోపులు అయితే వేయించేసుకున్నామే, అంతే. ఇలా ఈజీగా ఎంతో సింపుల్గా అయితే ఈ పప్పుచారుని ఇంట్లోనే కాసుకోవచ్చు. తర్వాత పప్పుచారు బాగా చల్లారాలి. తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి. అండ్ వేడివేడిగా ఉన్నప్పుడు నిమ్మకాయ వేయకూడదు, చేదు వచ్చేస్తుంది. సో ఇంతే, ఎంతో టేస్టీ రెడీ.